స్టార్టింగ్ మీటింగ్ మాత్రమే వాళ్ళ కాకపోతే జోగేశ్వరరావు గారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా వార్డు పర్యటన చేస్తున్నటువంటి నేపథ్యంలో మన ఇక్కడ మైత్రి మెకానికల్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సాధారణ సమావేశానికి మరి ఆయన కూడా అనుకోకుండా మరి ఆయన హాజరవడం జరిగింది. తప్పకుండా మీ అందరి యొక్క అభిమానంతో రానున్న ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించి వేగుల జోగేశ్వరరావు గారిని మరొక్కసారి మనం శాసనసభకి పంపించుకునే విధంగా మైత్రి మెకానికల్ యూనియన్ నుంచి సంఘీభావం మనం ఎప్పుడు ఉంటుందని మన మద్దతు ఎప్పుడు ఉంటుందని చెప్పి ఈ యూనియన్ యొక్క ఉపాధ్యక్షుడిగా గౌరవనీయులు వేగుల జోగేశ్వరరావు తెలపడం జరుగుతుంది. సభను ఉద్దేశించి 2 విషయాలు మాట్లాడుతూ కూర్చున్నాం. పెద్దలందరికీ నమస్కారం. మైత్రి మెకానికల్ అసోసియేషన్ సభ్యులందరికీ, కార్యవర్గ సభ్యులకి, అధ్యక్షులకి, ఉపాధ్యక్షులకి, ప్రధాన కార్యదర్శి, కమిటీ వారందరికీ నమస్కారాలు. డోర్ టు డోర్ క్యాన్వాసింగ్లో భాగంగా వెళ్తుంటే ఈ సమావేశం చూసి లోపలికి వచ్చి రావడం జరిగింది. చాలా సంతోషం. మరి ఈవేళ మళ్ళా నాకు అవకాశం ఇచ్చారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మరి ఇక్కడ మనకి రాష్ట్రం ఏ రకంగా ఉందో మీ అందరూ చూశారు. ముఖ్యంగా వాటర్ ఫీల్డ్ అంతా కూడా ఈ రోడ్ల గురించి అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే రోడ్డు సెస్ అని చెప్పి మనం కడుతున్నాం, మనకు తెలియకుండానే 100,000 లక్షల కోట్లు అయిపోయింది. అక్కడి నుంచి ₹1 ఖర్చు పెట్టడం లేదు. పైగా తిరిగి సెటైర్లు వేస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు. మీకు పథకాలు కావాలా లేకపోతే రోడ్లు కావాలా అని చాలా విచిత్రం, ఆశ్చర్యం. ఇప్పుడు మున్సిపాలిటీ ఉంటుంది, లైట్లు, కుళాయిలు, మంచినీళ్ళు, ఇంటర్నల్ రోడ్డు అది బాధ్యత. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మెయిన్ రోడ్లు, శాంతి భద్రతలు ఇలాంటివి మనకి కనీస బాధ్యత. అంటే అవి కావాలంటే మానేయమంటారా? అంటే ఈ రాష్ట్రం ఎక్కడ పోతుందో మాకు అర్థం అవట్లేదు. ఇవాళ మన చంద్రబాబు గారు కూడా అదే చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్తున్నారు. రేపు మన గవర్నమెంట్ రాగానే ఏదైతే మొత్తం పాడైపోయి ఉన్నాయి రోడ్లు అన్ని బాగు చేసి అదే విధంగా మరి అన్ని సామాజిక వర్గాలు, రైతులు కానివ్వండి, లేకపోతే మోటార్ వర్కర్స్, మన యూనియన్, మన మోటార్ ఫీల్డ్ అవునా ఉంది, మరి విద్యార్థులు, శ్రామికులు, భవన నిర్మాణకారులు, ఏ రంగంలో చూసుకున్నా అందరూ కూడా అనేక కష్టాలు పడుతూ ఉన్నారు. ఇక దాని గురించి చెప్తే చాలా సేపు చెప్పగలిగిన నాటిలోకి వెళ్ళాం. తప్పనిసరిగా మీ అసోసియేషన్కి పూర్తి అండదండలు ప్రకాష్ గారిది, నాది, మన వాదాప్రసాద్ ఎంచేదంటే ఆయన టీఎన్పీసీ రాష్ట్ర మరి అధికార ప్రతినిధి, మా అందరి సహాయ సహకారంలో ఎప్పుడు మేము విన్నట్టు ఉంటాయని చెప్పి కోరుకుంటూ, మరి పవన్ కళ్యాణ్ గారు కొత్తగా కలిసారు కాబట్టి మరి వారు కొంచెం యాక్టివ్గా, యంగ్గా రాత్రి ఉపన్యాసం అందరూ వినోటారు టీవీలో. అంటే చాలా వాస్తవం మాట్లాడుతున్నాయి. మరి చేత వాస్తవానికి దగ్గరగా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు నా దగ్గరికి ఇంతకుముందు ఛానల్ చూస్తున్నారు. ఏదో అమలు పని ఉంటే వస్తే బాబు ఇది అవ్వదని చెప్తే ఆ వేళ తిప్పుకున్న దానికి కొంచెం అయ్యేవారు. ఇప్పుడు ఇవాళ కాలం అవ్వలేదు, ఎందుకు అవ్వదు? ఆయనకేమో మామూలు లక్షితే అయిపోతుంది, మీరు 10 లక్షలు అయిపోతుంది అన్న లెక్కలో కూడా వెళ్ళిపోయారు జనం కూడా. మరి అన్నీ కూడా వాస్తవాల దగ్గర ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని, అలాగే చంద్రబాబు గారిని, మరి నాకు ఇచ్చిన సైకిల్ గుర్తుపై ఓటు వేసి నన్ను వారిద్దరిని కూడా అధికారంలో తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, జై తెలుగుదేశం, జై జనసేన. ధన్యవాదాలు సార్. తప్పకుండా మీరు చెప్పినటువంటి విధంగా మా యూనియన్ సభ్యులందరూ కూడా ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంటుంది. పూర్వపు తెలుగుదేశం ప్రభుత్వంలో అయితే మాత్రం కార్మికుల్ని ప్రత్యేకంగా ఉద్దేశించడం కానివ్వండి, రాష్ట్రంలో సెజ్ అనేటువంటిది పెట్టి అనేక కంపెనీలు తీసుకొచ్చి వారికి కరెంట్ కానివ్వండి, వాటర్ కానివ్వండి రాయితీ ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి ఎప్పటికీ ఉంది. అదేవిధంగా 10 మంది సభ్యులు కలిస్తే 30 లక్షల రూపాయలు లోన్ ఇచ్చి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి కూడా సహకారం చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా పునరుద్ధరించి ఈ మైత్రి మెకానికల్ వర్కర్స్ అభ్యున్నతికి మీరు ఎప్పుడు కూడా మాకు సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అలాగే ఇప్పుడే ప్రారంభమైనటువంటి ఈ కుటుంబానికి ఏదైతే ఒక చిన్న స్థలం అనేది ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రయత్నంలో చేస్తున్నాం. అలాగే ఈ తదితర విషయాల్లో కూడా మీ సహకారం ఎప్పుడు కూడా మాకు ఉండాలని చెప్పి సభలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.